హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి నాగోల్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ G+1 హౌస్ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అండి. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అన్ని ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకునే ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నాం అండి. ఈ ప్రాపర్టీ నుంచి మనం మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మన నాగోల్ నుంచి 30 అన్నారం రోడ్ అండి. జస్ట్ ఒక 500 మీటర్ల డిస్టెన్సే ఉంటుందండి. ఆ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 100 ఫీట్ రోడ్ అండి. అలాగే మనం ఈ ప్రాపర్టీ ముందున్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి 40 ఫీట్ రోడ్ అండి. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు అండి, మనకి హౌసెస్ అయితే ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదండి. మనకి నాగోల్ కూడా చూసుకున్నట్టయితే నాగోల్ ఎక్స్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనం నాగోల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్టయితే 7.5 ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. డ్రైవ్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఒక 8 to 9 మినిట్స్ వరకు మనం నాగోల్కి వెళ్ళిపోవచ్చు అండి. మెట్రో చూసుకున్నట్టయితే ఒక 10 మినిట్స్లో మనకి నాగోల్ మెట్రో కూడా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మన ప్రాపర్టీ ఒక డీటెయిల్స్లోకి వద్దామండి. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+1 హౌస్ అండి. ఓనర్ గారు స్వయంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫేజింగ్ చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ అని చెప్పుకున్నాం కదండి. మన డైమెన్షన్ కూడా చూసుకుందాం. మనకి ఫేజింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50. G+1 హౌస్ అండి. ఇది వచ్చేసి కేవలం ఒక 4 years ఓల్డ్ హౌస్ అండి. ఆయన కూడా చూసుకున్నట్టయితే మనకి కలర్స్ కానీ మన కన్స్ట్రక్షన్ కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదండి. మంచి ప్రీమియం మెటీరియల్స్ అయితే కన్స్ట్రక్షన్లో వాడడం జరిగింది. పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇందులో చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK ఉంటుందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే 2 1 BHK రావడం జరిగిందండి. రెంటల్ పరంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కిందనైతే ఓనర్స్ ఉండేందుకు కట్టారండి. కాకపోతే కింద కూడా ఇప్పుడు ఓనర్ వచ్చేసి కొండాపూర్లో ఉంటున్నారండి. వర్క్ దగ్గర అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి సేల్కి చేయడం జరిగిందండి. కింద చూసుకున్నట్టయితే మనకి విశాలమైనటువంటి 2 BHK అనేది రావడం జరిగిందండి. పైన చూసుకున్నట్టయితే 2 1 BHKలు ఉంటాయి. అది వచ్చేసి రెంటల్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఓవరాల్గా ఈ ప్రాపర్టీకి చూసుకున్నట్టయితే మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 25,000 వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కూడా కలుపుకొని. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. మనకి ఈజీగానైతే ఒక సెడన్ కార్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. మన వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి స్టెప్స్ అనేది రావడం జరిగిందండి. స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా, ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే తూర్పు వైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకు మనకి ఎలివేషన్ కూడా మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి అండి క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కాలేదండి. మంచి ప్రీమియం క్వాలిటీ అన్నది కూడా మెయింటైన్ చేయడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారం కూడా హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సెమీ ఫర్నిష్డ్ G+1 హౌస్ అండి. 167 గజాలు. అలాగే ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 3.5 feet వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఇది బోర్, అలాగే సంప్. ఇప్పుడు మనం ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. సింహద్వారం వచ్చేసేసి అలాగే కార్వింగ్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వస్తున్నామండి. ఇది వచ్చేసి మనం హాల్ కూడా చూసుకున్నామండి. ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా చూసుకోవచ్చు అండి. మనకి వాకింగ్ స్పేస్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనం హౌస్ వచ్చేసి సెమీ ఫర్నిష్డ్ అని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు అండి. మనకి టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి డిజైన్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారంగా ఉత్తర ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగిందండి. ఉత్తర వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. అలాగే ఇటు వెంటిలేషన్ పరంగా చూసుకున్న కూడా ఇక్కడ మనకి ఉత్తర ఈశాన్యంలో మనకి విండో కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి ఓనర్ ఉండేందుకు కట్టుకున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ ఎలాంటి కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు అండి. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మనకి వైట్ మార్బుల్స్ అనేది వాడడం జరిగింది. మెటీరియల్ మొత్తం కూడా మనకి ప్రీమియం మెటీరియల్స్ వాడారండి. పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. డిస్ప్లేలో పైన ఓనర్ నెంబర్ ఇస్తానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హాల్కు మనకి డైనింగ్ ఏరియాకి మధ్యలో మనకి పార్టీషన్ వాల్ అనేది కూడా రావడం జరిగిందండి. ఒకసారి ఆర్చ్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాము. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఇందులో చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే మనకి 4 seater డైనింగ్ టేబుల్ వేసారండి. కానీ కంఫర్టబుల్గా చూసుకున్నట్టయితే 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే క్రాకరీ యూనిట్, పక్కకు చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అనేది కేటాయించడం జరిగిందండి. అలాగే దక్షిణ ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే ఇక్కడ మనకి దక్షిణ వైపు కూడా ఒక డోర్ అనేది రావడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి దక్షిణ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. చూసుకోవచ్చు. ఇది మనకి 1 feet వరకు గల్లీ ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ స్పేస్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి.
ముందుగా ఒకసారి పూజా గది చూసుకుందామండి. పూజా గది కూడా చూసుకోవచ్చండి. కంఫర్టబుల్గానైతే ఒక ఇద్దరైతే కూర్చొని పూజ చేసుకునే వీలు ఉంది. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే పూజా గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో గ్యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో ఉంటుందండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ సర్వింగ్ ప్లాట్ఫామ్ అన్నది కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చండి, మనకి సెమీ ఫర్నిచర్డ్ అని చెప్పుకున్నాం కదండి. కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకోవచ్చండి సెల్స్ అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయం వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో, ఇటువైపు ఉన్నటువంటి సజ్జ వైపు కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా మనకి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేపించడం జరిగింది. ఇప్పుడు మనం హాల్, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం హౌస్ మొత్తం కూడా డీటెయిల్స్ కంప్లీట్గా కూడా చూసుకుందామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. హౌస్ వచ్చేసి మాత్రం క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి. 4 years హోల్డ్ హౌస్ అయినప్పటికీ మనకు ఆ విధంగానైతే కనబడదండి. జస్ట్ మనం చూసుకున్నట్టయితే 1 సంవత్సరం పాతిల్లు లాగానే ఉంటుంది. ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే కనుక జస్ట్ కలర్స్ ఒకటి వేసుకుంటే హౌస్ వచ్చేసి ఇంకా బ్రాండ్ న్యూగా కనబడుతుందండి. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాం కదండి. ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతిలో మనకి విండో, అలాగే ఇటువైపు ఉన్నటువంటి వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి ప్రీమియం క్వాలిటీ తోటి సెమీ ఫర్నిచర్డ్ హౌస్ అనేది కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. హౌస్ వచ్చేసి మాత్రం చాలా బాగుందండి. అలాగే మన బెడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం వేసుకొని కూడా చూసుకోవచ్చు అండి. మనకి సరౌండింగ్లో వాకింగ్ స్పేస్ అనేది కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే వీళ్ళు బీరో పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుందండి. టెనెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి చూపించట్లేదండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. మీకు కొంచెం రఫ్గా చూపిస్తున్నానండి, ఎందుకంటే టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బంది కలగదు కాబట్టి వీడియో అందుకు కొంచెం రఫ్గా తీస్తున్నానండి. కానీ హౌస్ వచ్చేసి మాత్రం ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. మనం సొంతంగా ఎట్లయితే హౌస్ కట్టుకుంటామో అదేవిధంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ అనేవి కూడా మనకి కబోర్డ్స్ అనేవి కూడా ఫిట్ చేయడం జరిగిందండి. అలాగే ఇటు వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే మనం ప్రతి రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఏసీ గురించి అనేది మనకి ప్లగ్ పాయింట్స్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఇందులో మనకి 4/6 మంచం వేసుకోగా కూడా ఇంకా మనకి మంచి స్పేస్ అనేది కూడా మిగిలిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఇక్కడ ఒక విండో కూడా రావడం జరిగిందండి. మనకి నైరుతి రూమ్లో చూసుకున్నట్టయితే అంటే మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గెస్ట్ వాష్రూమ్ ప్లస్ మనకి ఇది కామన్ వాష్రూమ్ కూడా అండి. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఒక పోర్షన్ ఉంటుందండి. మనకి నార్త్ సైడ్ కూడా మనకు ఒక పోర్షన్ అన్నది కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందామండి. ప్రస్తుతానికైతే టెనెంట్స్ లేరు కాబట్టి మనకి ఆ నార్త్ సైడ్ ఉన్నటువంటి పోర్షన్ చూపించట్లేదండి. ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి పోర్షన్ కూడా చూసుకుందామండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఆల్మోస్ట్ 6.5 feet వరకు కూడా రావడం జరిగిందండి. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చండి. మనకి కంప్లీట్గా ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 కూడా మనకి రెంటల్ పోర్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అందులో నుంచి మనం ఈస్ట్ ఫేజింగ్ ఉన్నటువంటి పోర్షన్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే 2 portions అనేది రావడం జరిగిందని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనం ఈస్ట్ వైపు ఉన్నటువంటి పోర్షన్ చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి సింహద్వారం వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఒకసారి మనం ఫ్లోరింగ్ కూడా చూసుకుందామండి. మనకి హౌస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఈ హౌస్ కనుక మీరు పర్చేస్ చేసినట్టయితే జస్ట్ మనకు ఒక పెయింటింగ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుందండి. బ్రాండ్ న్యూ హౌస్ లాగా కనబడుతుంది. కన్స్ట్రక్షన్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారండి. అవుట్ సైడ్ వాల్స్ అంతా కూడా చూసుకున్నట్టయితే మనకి 9 inches వాల్స్. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే ఇటు ఉత్తరం వైపు కూడా ఇంకో విండో కూడా రావడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగా అయితే హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు 500 meters అని చెప్పుకున్నాం కదండి. అతి దగ్గరలో ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్సే. మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మనకి బస్ డిపో కూడా చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 1.5 kilometer డిస్టెన్స్లోనే మనకి బండ్ల కూడా బస్ డిపో అన్నది కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇటువైపు సోఫా సెట్ వేసుకున్నా కూడా చూసుకోవచ్చు అండి. మనకి వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. రెంటల్ పోర్షన్లో కూడా ఇంటీరియర్ వర్క్ అనేది కూడా చేయించడం జరిగిందండి. చూసుకోవచ్చు అండి. టీవీ యూనిట్ అనేది కూడా మనకి మంచి డిజైన్ అనేది కూడా చేయడం జరిగిందండి. కంప్లీట్ వుడ్ వర్క్ తోటి చేయించడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఇది 1 BHK అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి విశాలంగా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి తూర్పు వైపు ఉన్నటువంటి పోర్షన్ అండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 6/6 మంచం వేసుకోవడం కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా మిగిలింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దక్షిణ నైరుతిలో మనకి విండో అన్నది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి.
ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మన ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా మనకి వర్క్ అన్నది కూడా చేయించారండి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి ప్రీమియం క్వాలిటీ అన్నది కూడా వాడడం జరిగింది. అలాగే ఒకసారి డోర్స్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ఈ రెంటల్ పోర్షన్ చూసుకున్నాం కదండి. ఈ రెంటల్ పోర్షన్ కూడా చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారంగా మంచి డిజైన్ అన్నది చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనము ఇప్పుడు చూసేది వచ్చేసి తూర్పు వైపు ఉన్నటువంటి పోర్షన్ అండి. ఇటువైపు చూసుకోవచ్చండి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. టోటల్ కూడా చూసుకోవచ్చండి మనకి గ్రానైట్ వర్క్ అన్న చేయడం జరిగిందండి. మనకి ఇక్కడ టైల్స్ వేయకుండా గ్రానైట్ వర్క్ అన్న చేయడం జరిగింది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అన్న చేయడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్, ఇక్కడ మనం అవసరం అనుకుంటే ఇక్కడ పూజ గది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. అందుకని మనకి స్పేస్ అన్నది కూడా విడవడం జరిగింది. ఇటువైపు కూడా చూసుకోవచ్చు అండి మనకి మిక్సీ జార్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇందులో కంఫర్టబుల్గా అయితే ఒక 2 to 3 మెంబర్స్ అయితే వర్క్ చేసుకునే వీలు ఉంది. ఇటు చూసుకున్నట్టయితే మనకి దక్షిణ ఆగ్నేయంలో మనకు ఒక విండో అన్నది కూడా రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు ఓవరాల్గా మనము 1 BHK చూసుకున్నాం కదండి. నార్త్ సైడ్ ఉన్నటువంటిది కూడా సేమ్ ఉంటుందండి. కొంచెం వాస్తు ప్రకారంగా అటు ఇటు కొంచెం చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మనము హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి పోర్షన్ అయితే చూపించానండి. నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి పోర్షన్ అయితే టెనెంట్స్ లేరు కాబట్టి చూపించట్లేదండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. దగ్గరలో చూసుకున్నట్టయితే మనకి శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ స్కూల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి శ్రీ చైతన్య ఇలాంటి స్కూల్స్ అనేవి కూడా మనకి అతి సమీపంలో ఉన్నాయండి. అయితే హౌస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలుపుకొని మనకి టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 2000 స్క్వేర్ ఫీట్ అన్నది రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నామండి. మనకి 1,55 lakhs చెప్తున్నారండి. 1,55,00,000. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మళ్ళొకసారి కూడా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకుందామండి. మనకి ఈస్ట్ ఫేజింగ్లో G+1లో కన్స్ట్రక్షన్ చేశారండి. 4 సంవత్సరాల పాత ఇల్లు. కానీ మనకి పాత ఇల్లు అని చెప్పుకోవడానికే కానీ కన్స్ట్రక్షన్ పరంగా అయితే హౌస్ వచ్చేసి చాలా బాగుందండి. పెయింటింగ్ వర్క్ చేయించుకుంటే హౌస్ వచ్చేసి ఇంకా బ్రాండ్ న్యూ హౌస్ లాగా కనబడుతుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఈ ప్రాపర్టీ చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ హౌస్ చూసుకున్నట్టయితే మనకి 167 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేజ్లో G+1లో ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే ఓనర్స్ ఉండేందుకు కట్టారండి. ఓనర్స్ చూసుకున్నట్టయితే వాళ్ళ వర్క్ స్పేస్కి దగ్గరలో ఉంటున్నారు కాబట్టి హౌస్ వచ్చేసి సేల్ చేయడం జరుగుతుందండి. వాళ్ళు వచ్చేసి కొండాపూర్లో ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అన్ని ఇంకో కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.